సంబంధించి నాకు సరిగా క్లారిటీగా అర్థం కాక నేను మన సభ్యుల్ని కోరడం జరిగింది. మీలో ఎవరికన్నా ఈ సబ్జెక్టు అంటే సిఇఓ గారు ఇచ్చిన అప్డేటు ప్రాపర్గా అర్థమై ఉంటే నాకు కామెంట్ రూపంలో కానీ లేదంటే ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి కానీ నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను దాన్ని అర్థమయ్యేలాగా అందరికీ తెలియజేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో చాలామంది సభ్యులు మాకు అర్థం కాలేదని చెప్పి కామెంట్లో పెట్టడం జరిగింది. కానీ ఒక సభ్యుడు మాత్రము తనకు అర్థమైన దాన్ని ఓకేనా తనకు అర్థమైన దాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం జరిగింది. సో ఈ కామెంట్ నేను 1-2 సార్లు క్లియర్గా చదువుకొని ప్లస్ సుప్రీం సిఇఓ గారు చెప్పిన దాన్ని కూడా రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ ప్రాపర్గా మళ్ళీ వీడియో వినడం జరిగింది. సో ఈ బ్రదర్ చెప్పిన సబ్జెక్ట్ ప్రకారము సబ్జెక్ట్ ఏంటంటే అంటే మనకి స్టాక్డ్ కాయిన్స్ ఉపయోగించుకొని కూపన్స్ స్టాక్డ్ కాయిన్స్ ద్వారా కూపన్గా కన్వర్ట్ చేసుకొని తద్వారా అమౌంట్ని పొందే అవకాశము అప్డేట్ గురించి సో ఈ సబ్జెక్ట్ చెప్పింది ఏంటంటే సో మనకి డాడీ చెప్పింది ఏబిసిడి ఫార్ములా ఓకేనా. ఏబిసిడి ఫార్ములా అనేది చెప్పడం జరిగింది. సో ఇందులో ఏ అనే వాళ్ళు వచ్చేసి డబ్ల్యూఎస్ అకౌంట్ ఉన్నవాళ్ళు అంటే హోల్సేల్ అకౌంట్ ఉన్నవాళ్ళు. సో హోల్సేల్ అకౌంట్ అంటే మనందరికీ తెలిసిందంటే ఆల్రెడీ మనకి సేవింగ్ అకౌంట్ ఉన్నప్పుడు ఆ సేవింగ్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవడానికి కూపన్ కోసము మనకి కూపన్ సర్వీస్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఈ డబ్ల్యూఎస్ అకౌంట్ హోల్డర్స్ ఓకేనా. సో మనం వాళ్ళకి అమౌంట్ పంపించాము, వాళ్ళు మనకి కూపన్ పంపించారు, తద్వారా మనం సేవింగ్ అకౌంట్ యాక్టివేట్ చేసుకుని ఓపెన్ చేసుకున్నాం. సో ఇన్ ది సేమ్ మేనర్ ఈ ఏ అనే వాళ్ళు డబ్ల్యూఎస్ అకౌంట్ హోల్డర్స్. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఓకేనా వాళ్ళ డబ్ల్యూఎస్ అకౌంట్లోకి అమౌంట్ లోడ్ చేసుకొని అంటే మినిమం ఒక 30,000 మినిమం ఒక 30K ఓకేనా 30Kతో అమౌంట్ లోడ్ చేసుకొని వాళ్ళు యాక్సెస్ కోడ్స్ని జనరేట్ చేస్తారు ఓకేనా. వీళ్ళు యాక్సెస్ కోడ్స్ని జనరేట్ చేస్తారు ఓకేనా. యాక్సెస్ కోడ్స్ని జనరేట్ చేస్తారు ఓకేనా. ఈచ్ కోడ్ కాస్ట్ వచ్చేసి 750 రూపీస్. ఓకేనా. వీళ్ళు యాక్సెస్ కోడ్ని జనరేట్ చేస్తారు. సో ఇక్కడ బి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ దగ్గర నుంచి ఆ యాక్సెస్ కోడ్ని కొనుక్కుంటారు ఓకేనా. ఎంత పెట్టుకుంటారు 750 రూపీస్ పెట్టుకుంటారు ఓకేనా. సో సబ్మిట్ చెప్పిందండి. బి వాళ్ళు ఇక్కడ చూడండి, బి వాళ్ళు ఏ దగ్గర 750 రూపీస్ పెట్టుకొని కొనుక్కోవాలి. సో బి వాళ్ళు ఏం చేస్తారు ఏ దగ్గర నుంచి 750 రూపీస్ చొప్పున ఆ యాక్సెస్ కోడ్ని కొనుక్కుంటారు ఓకేనా. సో వీళ్ళని ఏమంటారంటే ఓకేనా యాక్సెస్ కోడ్ స్టాక్ పాయింట్ హోల్డర్స్ అంటారు. ఓకేనా. వీళ్ళు వచ్చేసి ఏ వాళ్ళు వచ్చేసి డబ్ల్యూఎస్ అకౌంట్ హోల్డర్స్, వీళ్ళు యాక్సెస్ కోడ్ని జనరేట్ చేస్తారు. బి అనే వాళ్ళు యాక్సెస్ కోడ్స్ యొక్క స్టాక్ పాయింట్ హోల్డర్స్. వీళ్ళు ఏ దగ్గర నుంచి ఆ యాక్సెస్ కోడ్ని 750 రూపీస్ ఇచ్చి ఆ యాక్సెస్ కోడ్ని కొనుక్కుంటారు. ఒక్కొక్క కోడ్ వచ్చేసి 750 రూపీస్ ఓకేనా. అండ్ ఇక్కడ సి వాళ్ళు వచ్చేసి బ్రదర్ చెప్పింది సి వాళ్ళు వచ్చేసి ఓకే. ఈ సి వాళ్ళు వచ్చేసి ఏ సభ్యుడి దగ్గర అయితే మినిమము 50,000 స్టాక్డ్ కాయిన్స్ ఉంటాయో వాళ్ళు ఆ సభ్యులు మాత్రమే ఇంకా వాళ్ళు బి దగ్గర నుంచి ఆ యాక్సెస్ కోడ్ని కొనుక్కుంటారు ఓకేనా. బి దగ్గర నుంచి ఆ యాక్సెస్ కోడ్ని కొనుక్కుంటారు ఓకేనా. బి దగ్గర నుంచి ఆ యాక్సెస్ కోడ్ని కొనుక్కుంటారు. యాక్సెస్ కోడ్ ఎంత 750 రూపీస్ ఓకేనా. ఈ యాక్సెస్ కోడ్ని సి అనే వ్యక్తి బి దగ్గర కొన్నందుకు గాను బికి ఒక 50 రూపాయలు విలువ కలిగిన ఎంపీసీ వస్తుంది, మౌత్ పబ్లిసిటీ ఛార్జ్ వస్తుంది ఓకేనా. అలాగే 25 లెవెల్స్ వరకు నాన్ స్టాకబుల్ అనేది జనరేట్ అవుతుంది ఓకేనా. సి అనే వ్యక్తి బి దగ్గర నుంచి యాక్సెస్ కోడ్ 750 రూపాయలు పెట్టి ఒక్కొక్క కోడ్ 750 రూపాయలు పెట్టి కొన్న తర్వాత ఆ బి అనే వ్యక్తికి
ఈ బి అనే వ్యక్తికి 50 రూపీస్ ఎంపీసీ వస్తుంది, మౌత్ పబ్లిసిటీ ఛార్జ్ వస్తుంది. అలాగే 25 లెవెల్స్ వరకు కూడా నాన్ స్టాకబుల్ అనేది జనరేట్ అయ్యింది. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ సి అనే వ్యక్తి 750 రూపాయలు పెట్టి ఆ యాక్సెస్ కోడ్ కొన్నాడో, ఓకేనా, కొనడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఇతనికి 50,000 కాయిన్స్, స్టాకర్ కాయిన్స్ ఉండాలి. మినిమం 50,000, అంటే 50,000 పైచీలకే ఉండాలి, కింద ఉండకూడదు. కింద ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 50,000 పైచీలకు ఉన్న వ్యక్తులు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? సో ఇతను కొంటాడు కదా, సి అనే వ్యక్తి 750 రూపాయలు పెట్టి కొంటాడు కదా, 750 రూపాయలు పెట్టి ఇతను 2 రకాల కూపన్స్ని జనరేట్ చేస్తాడు. ఇప్పటి వరకు మనం యాక్సెస్ కోడ్ అంటున్నాము. ఓకేనా? ఒక సి అనేవాడు మాత్రమే కూపన్ని జనరేట్ చేస్తాడు. ఓకేనా? ఓటీటీ కూపన్ని జనరేట్ చేస్తాడు. ఇతను 2 రకాల కూపన్స్ని జనరేట్ చేస్తాడు, ఏ కూపన్ అండ్ బి కూపన్. ఓకేనా? ఏ కూపన్ అండ్ బి కూపన్. సో ఏ కూపన్ కాస్ట్ వచ్చేసి మనకి సభ్యుడు చెప్పినట్టు, ఏ కూపన్ సి వాళ్ళు జనరేట్ చేసే ఏ కూపన్ కాస్ట్ వచ్చేసి, ఇక్కడ వీళ్ళు 2 కూపన్లు చేస్తారు కదా, ఏ బి. ఏ కూపన్ వచ్చేసి 1750 రూపాయలు, బి వచ్చేసి 1250 రూపాయలు. ఓకేనా? 1250 రూపాయలు బి వచ్చేసి. ఓకేనా? 2 కూపన్లు, ఏ వచ్చేసి 1750, బి వచ్చేసి 1250. ఓకేనా? 2 కూపన్స్ జనరేట్ చేస్తారు. ఓకేనా? సో జనరేట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే డికి అమ్ముతారు. డి అంటే ఎవరైతే మనకి ఓటీటీ కానీ, డిటిహెచ్ కానీ, లేదంటే ఇన్ ఫ్యూచర్ మైనీడ్స్ కానీ, బిజినెస్ అకౌంట్స్ కానీ తీసుకోవాలనుకుంటున్నారో, యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఓకేనా, వాళ్ళు సి దగ్గర నుంచి ఈ కూపన్ని కొనుక్కోవాలన్నమాట. ఏ టైప్ కూపన్ కావాలంటే 1750 రూపాయలు ఇవ్వాలి, బి టైప్ కూపన్ కావాలంటే 1250 రూపాయలు ఇవ్వాలి. ఓకేనా? సో సి వాళ్ళు డికి అమ్ముతారు, డి వాళ్ళు సి దగ్గర కొనుక్కోవాలి కూపన్స్ అనేది ఓటీటీని యాక్టివేట్ చేసుకోవడం కోసం. సో ఇందులో అమ్మినందుకు ఇక్కడ 25 లెవెల్స్ మనకి నాన్ స్టాకబుల్ జనరేట్ అయింది, డి దగ్గర నుంచి కూడా మనకి 25 లెవెల్స్ నాన్ స్టాకబుల్ జనరేట్ అయింది. ఓకేనా? సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎంపీసీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఓకేనా? సో డి అనే వ్యక్తి సి దగ్గర మనకి కూపన్ అనేది పర్చేజ్ చేస్తాడు. పర్చేజ్ చేసి తను ఓటీటీని యాక్టివేట్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, డి అనే వ్యక్తి సి దగ్గర నుంచి ఏ టైప్ కూపన్ తీసుకున్నాడు అనుకోండి. సో ఏ టైప్ కూపన్ కాస్ట్ ఎంత, 1750. ఓకేనా? ఇందులో 1000 రూపాయలు అనేది సికి వస్తుంది అనమాట. 1000 రూపాయలు అనేది సికి వస్తుంది, 1000 రూపాయలు అనేది సికి రావడం జరుగుతుంది. సో ఆ 1000 రూపాయలు ఎలా వస్తాయి, ఈ సి దగ్గర మనకి 50,000 స్టాకర్ కాయిన్స్ ఉన్నాయి కదా, 50,000 స్టాకర్ కాయిన్స్ ఉన్నాయి కదా. ఇందులో ఒక 1000 కాయిన్స్ కట్ అయిపోయి ఆ 1000 రూపాయలు డబ్బు రూపంలో ఇద్దరికి వస్తాయన్నమాట సికి. అండ్ అలాగే ఇప్పుడు డి అనే వ్యక్తి కనుక బి టైప్ కూపన్ తీసుకున్నాడు అనుకోండి, బి టైప్ ఎంత, 1250 రూపాయలు. ఓకేనా? ఇందులో ఇతని దగ్గర సి దగ్గర ఉన్న టోటల్ కాయిన్స్లో నుంచి 500 స్టాకర్డ్ కాయిన్స్ కట్ అయిపోయి ఇతనికి 500 రూపాయలు రావడం జరుగుతుంది సి అనే వ్యక్తికి. ఓకేనా? అట్లా సికి 2 రకాలుగా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అతను 2 రకాల కూపన్లు జనరేట్ చేస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ వరకు సబ్జెక్ట్ అంతా బాగుంది. సో ఇక్కడ నాకు వచ్చిన ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకునే క్రమంలో నాకు వచ్చిన చిన్న ఒక 2 క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి సింపుల్గా. సో ఇక్కడ ఏబిసిడి ఫార్ములాలో
ఏకి క్లారిటీ ఉంది, ఏ అనే వాళ్ళు ఎవరు? డబ్ల్యూఎస్ అకౌంట్. సికి క్లారిటీ ఉంది, సి అంటే వాళ్ళు ఎవరు? 50K స్టాకబుల్ కాయిన్స్ కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు. ఓకేనా. డికి క్లారిటీ ఉంది, డి అంటే ఎవరు? కొనుక్కునేవాడు. ఓకేనా. ఎవరైతే ఓటీటీ కావాలనుకుంటున్నారో, డిటిహెచ్ కావాలనుకుంటున్నారో ఆ సభ్యులు అనమాట డి అనేవాళ్ళు. సి అనేవాళ్ళు వచ్చేసి 50K ప్లస్ ఉన్నవాళ్ళు. ఏ అనేవాళ్ళు డబ్ల్యూఎస్ అకౌంట్ అంటే హోల్సేల్ అకౌంట్ కలిగిన సభ్యులు. ఇందులో ఈ బి అనేవాళ్ళు ఎవరు? బి అనేవాళ్ళు ఎవరు అనేది నాకు అర్థం కాల, అది ఒక క్వశ్చన్గా మిగిలిపోయింది. బి అనేవాళ్ళు ఎవరు? ఒకవేళ ఇక్కడ బి లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి లేదనుకోండి, ఏ యాక్సెస్ కోడ్ జనరేట్ చేస్తాడు, సి కొనుక్కుంటాడు, సి కూపన్ జనరేట్ చేస్తాడు, డి కొనుక్కుంటాడు. ఓకేనా. ఇది జనరల్గా జరిగేది. ఏది మన సేవింగ్ అకౌంట్లో కూడా ఇదే జరిగింది. ఓకేనా. మనము 500 రూపీస్ స్పాన్సర్ పంపిస్తాము, అతను మనకు కూపన్ ఇస్తాడు, మన కింద వాళ్ళకి ఆ కూపన్ని సేవ్ చేసుకునేసి అకౌంట్ యాక్టివేట్ చేస్తాము. ఓకేనా. ఇది సింపుల్గా జరిగేది. బట్ ఇక్కడ ఈ ఫార్ములాలో మాత్రము ఈ బి అనే వాళ్ళు ఎవరనేది నాకు అర్థం కాల, ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఓకేనా. వై బి ఈజ్ కమింగ్, బి ఎందుకు వచ్చింది, బి అనే వాళ్ళు ఎవరు అనేది అర్థం కాలేదు అంటే క్లారిటీగా లేదు. అండ్ తర్వాత సి కూపన్ జనరేట్ చేసిన తర్వాత 1750 రూపాయలకి ఒక కూపను, 1250 రూపాయలకి ఒక కూపన్ జనరేట్ చేసిన తర్వాత తనకు నచ్చిన కూపన్ అమ్ముకుంటాడు. అంటే 1750 రూపాయలకి అమ్ముకుంటాడు, లేదా 1250 రూపాయలు అమ్ముకుంటాడు. సో 1750 అమ్మినప్పుడు అతనికి 1000 రూపాయలు వస్తాయి, 1250 అమ్మినప్పుడు అతనికి 500 వస్తాయి. ఓకేనా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వస్తాయి. ఈ 1000 రూపాయలు అనేది రావడానికి అతని దగ్గర ఉన్న టోటల్ 50,000 స్టాక్డ్ కాయిన్స్లో నుంచి 1000 స్టాక్డ్ కాయిన్స్ కట్ అవుతాయా, లేక 1000 రూపాయల విలువ కలిగిన స్టాక్డ్ కాయిన్స్ కట్ అవుతాయా? బాగా వినండి. ఇక్కడ ఏమన్నారు, సభ్యుడు ఏం చెప్పారు? అప్పుడు అతనికి 1000 స్టాక్డ్ కాయిన్స్ అకౌంట్లో నుంచి కట్ అయ్యి 1000 రూపీస్ వస్తాయని చెప్పడం జరిగింది. బీ టైప్ కూపన్ అయితే అమ్మితే 500 స్టాక్డ్ కాయిన్స్ కట్ అయ్యి 500 రూపీస్ వస్తాయని చెప్పారు సభ్యుడు. సో ఇప్పుడు దానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే, సి అనే వాడికి 1000 రూపాయలు వచ్చినాయి అంటే అతను ఏ టైప్ కూపన్ అమ్మాడు డీకి, ఏ టైప్ కూపన్ డీకి అమ్మాడు, 1000 రూపాయలు వచ్చినాయి కదా. ఆ 1000 రూపాయలు ఎలా వస్తాయి? అతని దగ్గర ఉన్న టోటల్ 50K స్టాక్డ్ కాయిన్స్లో నుంచి 1000 కాయిన్స్ కట్ అయ్యి 1000 రూపీస్ వస్తాయి. ఓకేనా, బాగా వినండి. అంటే 1000 కాయిన్స్ కట్ అవుతున్నాయి అంటే కాయిన్ వాల్యూ అంటే ఒక స్టాక్డ్ కాయిన్ వాల్యూ 1 రూపాయ. 1000 స్టాక్డ్ కాయిన్స్ కట్ అవుతుంది. అదే కనుక నిజమైతే అంటే స్టాక్డ్ కాయిన్ వాల్యూ ఒక కాయిన్ వచ్చేసి 1000 రూపాయలు, 1 రూపాయి అంటే అప్పుడే కదా 1000 కాయిన్లు కట్ అయితే 1000 రూపాయలు వస్తాయి. లేదు మన కిబో లోకల్ ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్ కాస్ట్ ప్రకారము ఈ టోటల్ 50Kలో నుంచి 2 కాయిన్స్ కట్ అయ్యాయి అంటే 500 1000 రూపీస్ 2 కాయిన్స్ మాత్రమే కట్ అవుతాయి. ఓకేనా. ఈ 2 క్వశ్చన్స్ నాకు ఈ ఎంటైర్ ప్రాసెస్ అర్థం చేసుకునే క్రమంలో నాకు అర్థమైంది. అండ్ ఒకవేళ బీ టైప్ అమ్మాడు అనుకోండి, అక్కడ 500 కాయిన్స్ కట్ అయ్యి ఇక్కడ 500 రూపీస్ వస్తాయి అంటే ఈచ్ కాయిన్ వాల్యూ 1 రూపీ. లేదు అక్కడ లోకల్ ఎక్స్చేంజ్లో 500 రూపీస్ ఉంది కాబట్టి కాయిన్ వాల్యూ 1 కాయిన్ కట్ అయ్యింది అనేది నాకు 2 ప్రశ్నలుగా నాకు అర్థమైంది. 2 ప్రశ్నలు. ఓకేనా. బి అనే వాళ్ళు ఎవరో అర్థం కాలేదు. అండ్ సికి వచ్చే అమౌంట్ ఒకవేళ ఏ టైప్ అయితే 1000 కాయిన్స్ కట్ అయ్యి 1000 రూపీస్ వస్తాయా, లేదు 1000 రూపీస్ విలువ కలిగిన 2 కాయిన్స్ కట్ అవుతాయా? బి టైప్ అయితే 500 కాయిన్స్ కట్ అయ్యి 500 రూపీస్ వస్తాయా, లేదు 500 రూపీస్ విలువ కలిగిన ఒక కాయిన్ అంటే మన కాయిన్ వేళ అక్కడ 500 ఉంది కదా, 500 కట్ అయ్యి ఒక కాయిన్ కట్ అయిపోయి 500 రూపీస్ వస్తాయా?
అనేది నాకు అర్థం కాలేదు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, అంటే ఈ ఎంటైర్ సబ్జెక్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో కూడా మేబీ ఏదైనా ఒక రాంగ్ మాట అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కనుక నేను చెప్పుంటే దయచేసి తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే అర్థమైంది మాత్రమే చెప్పగలము, అర్థం దాన్ని మన సొంత త్వరగా తీసుకొని కాదు. సో ఒకవేళ నేను చెప్పిన దాంట్లో కూడా ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ నన్ను ఒకసారి క్షమించండి. నేను మళ్ళీ దాని గురించి క్లారిటీ తీసుకొని మళ్ళీ చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది మొన్న మనకి డాడీ గారు చెప్పిన ఈ ఎంటైర్ సబ్జెక్ట్ యొక్క వివరణ. ఓకేనా ఫ్రెండ్స్?